వాళ్ళు ఆ స్థలం కొనుక్కుంటే నీకెందుకు అనుకుంటుంది? నా దేవుని పిల్లరా, నీ ఆలోచన ఎక్కడికి పోతుందన్న సంగతి నేను చెప్తాను. అది ఇచ్చింది ఎవరు? మరి ఎవరిని దూషించావు నువ్వు? నీవు ఆలోచన చేయాలంటే, ప్రభా అలాంటిది నాకు దయచేసి నువ్వు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయి. నీవు ఏం చేయాలో ఆ బహుమానం పొందడానికి నువ్వు ఆ పని చేయి. నువ్వు ఇక్కడ విషం చమ్మటం కాదు. ఇక్కడ నీకు లేని యొక్క బాధ్యత ఎదుటి వరకు వస్తే కనుక నువ్వు సంతోషించు, ఆనందించు, ఆ భాగ్యం ఇచ్చిన దేవుని స్తుతించు. అప్పుడు పరలోకం నీ గురించి ఏం చేస్తుందంటే, అరే వాడికి ఇచ్చినంతే వీడు స్తుతించాడు, అసలు వీడికి తిట్టఉండదు. నువ్వు ఆయన కనుక ఇచ్చినప్పుడు నీ మనసు కనుక నిండు మనసుతో ఏ కుళ్ళు కపడం లేకుండా, దేవా మా యొక్క ఆ యొక్క వ్యక్తికి మంచి యొక్క ఆస్తిపత్రులు ఇచ్చేవయ్యా, మంచి పన్ను ఇచ్చేవయ్యా, మంచి ఇల్లులు ఇచ్చేవయ్యా, మంచి భాగ్యాన్ని ఇచ్చేవా, మంచి ఆరోగ్యం ఇచ్చావా, దేవుని స్తుతించు. ఇప్పుడు నీ యొక్క నిండైన మనసును చూసి, పరిపూర్ణమైన పరిపక్వతైన నీ యొక్క మనసును చూసి దేవాది దేవుడు అంతకు మించి నీ ఖాతాలో చమ్మగొట్టిపోతున్నాడు.